నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా వింటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక వివరాల్లోకి వెళ్తే పందెం కోళ్లు కాళ్లు దువ్వాయి కాళ్లకు కత్తులు కట్టుకుని బరిలో నిలిచాయి పౌరుషాన్ని చాటి ప్రత్యర్థి పుంజుపై విరుచుకుపడి మట్టి కరిపించాయి సంక్రాంతి పండగ ముసుగులో కోడి పందాలు యథేచ్ఛగా కొనసాగాయి కోట్లాది రూపాయలు చేతులు మారాయి ఒకవైపు కోడి పందాలు జరుగుతుండగా మరోవైపు గుండాట పేకాట కొనసాగాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా జోద క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు మద్యం ముక్క కోడి పందాల బర్ల వద్ద విక్రయించారు కోడి పందాలను తిలకించేందుకు బర్ల వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు మాట్లాడద్దు మీరు అయిపోయిందంటే కంట్రోల్ చూసుకుంటారు మీరు బిజీ అందించుకుంటే బిజీ ఉండాలంటే చెప్పండి తిరగండి వెనకాలలో తిరగాలండి చూడడంలో తిరగాలి వెనకాలలో తిరగాలి తిరగండి కోళ్ళు డిస్టర్బ్ అవుతారు యాత వేసింది అది చచ్చిపోలా అబ్రాసు ఏదో బయట
స్థానిక రామచంద్రరావుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న స్వామివారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నగరానికి చెందిన వింజపురపు నవ్యశ్రీ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రి 7 గంటలకు గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోలేటి శ్రీనివాస్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గోదా కళ్యాణ మహోత్సవ విశిష్టతను పలువురు సంగీత కళాకారులు తమ గీతాలతో అలరించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నిత్యార్జన నిర్వహించిన అనంతరం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఉదయం 10 గంటలకు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు విశేష పూజలు నిర్వహించగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోలేటి శ్రీనివాస్ ట్రస్టీలు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి నాగం సన్యాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అర్చక స్వాములు అయిన తర్వాత దాతల్ని పిలుస్తాను. కొద్దిగా క్రమశిక్షణ పాటించ ప్రార్థన. ఈలోపు మరొక చిన్న కీర్తన ఈ మధ్యలో కాస్త చెప్పిన ఉంటే ముందుకు రండి.
ఏలూరు ధర్మబేరి ప్రాంగణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నారా శేషు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. 13వ తేదీన ముగ్గుల పోటీలతో ప్రారంభమైన ఈ సంబరాలు సోమవారం గాలిపటాల పోటీలతో ముగిశాయి. ఏలూరు నగర ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. గాలిపటాల పోటీల్లో విజేతలకు ఫాదర్ బాలా, నగర ప్రముఖులు నారా వెంకట నరసింహమూర్తి, కమ్ముల ఆదినారాయణ, పసుపులేటి సత్యనారాయణ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల నిర్వాహకులు నారా శేషు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ప్రజల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయించి ధర్మబేరి ప్రాంగణంలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సంబరాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు బాబు కొద్దిగా దగ్గర జరగండి, అందరూ దగ్గర జరగండి. ఓకే రెడీ, అందరు చూడాలమ్మా. ఓకే సార్. ఉన్నారా కొంచెంసేపు పారిపోతే కనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి మా ధర్మబేరి సార్ మీరు అనుకోవచ్చండి. సెకండ్ ప్లేస్ ఏంటి? కూర్చోవాలి మీరు ఆనందపడతారు. కూర్చోండి.
బహుకరించాల్సిందిగా నారా వెంకట నరసింహమూర్తి గారిని ఒకసారి దగ్గర రండి సార్ అమ్మ, దగ్గర రండి చూడు చక్కగా వాళ్ళు చూడండి. సంబరాల పేరుతో శ్రీ నారా శేషు గారు వారి మిత్ర బృందం ఈ విధంగా 3 రోజుల నుంచి ఏలూరు పుర ప్రజలను ఒక చోట చేర్చి మన దేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైనటువంటి సంక్రాంతి పండుగని మనం అందరం కలిసి జరుపుకోవడానికి కృషి చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏలూరు పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన దేశంలో ఇలాంటి పండుగలు దేశ సంప్రదాయాన్ని మన చిన్నారులకు తెలియజేయడం చాలా అవసరం. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనం ఇల్లు దాటి బయటకు రావడం లేదు, బయట సంబరాల్లో పాల్గొనడం లేదు. ఇలాంటి ఒక మంచి వాతావరణాన్ని మంచి స్థలంలో ఏర్పాటు చేయడం ద్వారా మరి పట్టణంలో ఉన్నటువంటి చిన్నారులందరినీ కూడా శేషు గారు ఆకర్షించి ఈ 3 రోజుల పండుగల్లో అందరూ కూడా కుటుంబాలతో కలిసి వచ్చి జరుపుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. 10 రోజుల క్రితం మేము సంక్రాంతి పండుగ చేయాలని అనుకున్న వెంటనే స్టార్ట్ చేసి ఏదైతే చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుని పాత సంస్కృతికి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ సంస్కృతికి అన్నీ ఒక చోట మనకి అవకాశం ఉంది కదా ధర్మవేది ప్రాంగణంలో. ఆ ప్రాంగణంలో ఈ సంస్కృతికి సంబంధించిన అన్ని గంగిరెద్దులు, అలాగే భోగి, ఎడ్ల బడులు, బొమ్మల కొలువు, ఇలా భోగిపల్లి చిన్నపిల్లలకి భోగిపల్లి పెట్టడం, ఇలా అన్నీ ఒకే చోట చూడటం అందరిగా ఉంటుంది. మన ఇంట్లోనే చేసుకునే కన్నా ఈ ధర్మవేది ప్రాంగణంలో అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సందడిని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మొదటి రోజు ముగ్గులు పోటీలు పెట్టాం. నిన్న అంటే భోగి రోజు భోగి మక్కలు, చిన్నపిల్లలకి భోగి పోటీ పెట్టడం, అలాగే గంగిరెద్దుల మేడతాడాలు. ఈరోజు ఈ కైట్స్ ఎగరేయటం జరుగుతుంది, గాలిపటాలు ఎగరేయటం. అలాగే ఈ జాతరకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ధర్మవేది ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన నా స్నేహితులు, నా శ్రేయస్సులందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ కార్యక్రమం సందర్భంగా. అలాగే ఈ సంక్రాంతి అందరికీ ఒక ఏలూరు నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనడం గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ ఏలూరులో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. దంతవైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ISO సర్టిఫికేట్ పొంది పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ను మన ఏలూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్. కలిగిన వైద్య బృందంచే వైద్య సేవలు అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, వర్కింగ్ జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సదుపాయం కలదు. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ స్ట్రీట్, RR పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె 35వ రోజుకు చేరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా CITU నగర అధ్యక్షులు బి జగన్నాథరావు మాట్లాడుతూ అంగన్వాడీలను పండుగ రోజు కూడా రోడ్డు మీద పడేసిన పాపం దుర్మార్గ ప్రభుత్వ వైఎస్ఆర్ పార్టీదేనని విమర్శించారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు లాగా లక్షల జీతాలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. వారు అడిగిన న్యాయమైన సమస్య
సమస్యలు పరిష్కరించకుండా మేనమేషాలు లెక్కిస్తుండడం సిగ్గుచేటని అన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి విజయలక్ష్మి, అంగన్వాడీ నాయకులు ఏలూరు ప్రాజెక్టు కార్యదర్శి దుర్గాభవాని, సోములమ్మ, ఏ కనకదుర్గ, సీతామహాలక్ష్మి, హైమావతి, సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని గత 35 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున కూడా వీధుల పాలై రోడ్ల మీద నిరసన చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2-3 సిట్టింగ్లు వేసినా కూడా మొండిగా వ్యవహరించి సమస్య పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరిస్తుంది. ప్రధానంగా అంగన్వాడీ కోరుకునేది కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, ఫేస్ యాప్లు రద్దు చేయాలని, లబ్ధిదారులకి న్యాయమైన సరుకులు ఇవ్వాలని, అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని కోరుతున్నారు. ఏం గొంతెమ్మ కోరికలు కావు. మంత్రులు ఎమ్మెల్యేలు పొందుతున్నట్టు 2 లక్షలు 3 లక్షల వేతనాలు పొందట్లేదు. బొత్స సత్యన కానీ సజ్జల కానీ ఏది కూడా చర్చలకు ముందుకు రావట్లేదు. ముఖ్యమంత్రికి ఇవన్నీ కూడా తెలిసింటూ కూడా తెలియనట్టుగా నిద్ర నటిస్తున్నాడు. దున్నపోతమే వర్షం పడినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం కానీ ఈ పండగ అయిన వెంటనే పరిష్కారం చేయకపోతే రాను రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఈ ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయకపోగా ఎస్మా చట్టం తీసుకొచ్చింది. 1971లో కూడా ఇందిరాగాంధీ ఈ ఎస్మా చట్టం రైల్వే ఉద్యమంలో ప్రయోగించి ఆ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఎస్మా చట్టం తీసుకొచ్చింది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వీళ్ళు గౌరవ వృత్తి పొందిన వాళ్ళు తప్ప వీళ్ళ మట్టికి ఎస్మా చట్టంకి అర్హులు కాదు. ఎస్మా చట్టం విధించిన రూల్ లేదు. కానీ ప్రభుత్వం ఎస్మా చట్టం ఉపయోగించి భయపెట్టాలని చూస్తుంది. దీని మట్టికి ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీ సంఘం ఊరుకునే సమస్య లేదు. ఈ ప్రభుత్వం వెంటనే బేషరతుగా చర్చలకు వచ్చి సమస్య పరిష్కారం చేయకపోతే రాను రోజుల్లో గట్టి ఎత్తున పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాం. రోజులుగా మేము ఇలా కలెక్టరేట్ల దగ్గర మండల లెవెల్లో నిరసన ప్రకటిస్తున్నా కూడా జగనన్న గారికి మా గురించి ఏమీ తెలియడం లేదు. ఈ రోజునాడు మాకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఎంతో బతిలాడుకుంటున్నట్టు అడిగినా కూడా ఆయనకి మా గోడు వినబడట్లేదు. ఈరోజు గత 35 రోజుల నుంచి రోడ్ల మీద మేము ఇంత ఆడవాళ్ళమని కూడా చూడకుండా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాడు. పండగ కానుకగా మాకు పిలుపునిచ్చారు కదా, పండగ కానుకగా మాకు ఏమైనా మంచి విషయం చెప్తారని ఎంతో ఆశతో అందరం ఎదురు చూసాం. కనీసం మాకు మా ఆశ నిరాశ చేసింది కాకుండా డబ్బులున్నాయి కానీ జీతం పెంచను అన్న మాట చెప్పాడు. ఎంతో బాధపడ్డాం మేమందరం. ఈరోజు మాకు కనీసం వేతనం 26,000 ఇవ్వకుండా మమ్మల్ని ఇలాగే బాధపెట్టి రోడ్ల మీద ఇలాగే కూర్చోబెడితే మేము ఇంతకింత ఇంకా ముమ్మరం చేస్తాం కానీ ఈ నిరసనని అప్పుడే మేము ముగించాం. మాకు ఎప్పుడైతే 26,000 జీతం పెంచి జీవో ఇస్తాడో ఆ రోజు మేము సమ్మె విరమిస్తామని జగనన్న గారికి తెలియజేస్తున్నాము. ఏలూరులో సంక్రాంతి పండుగ రోజు హత్య సంఘటన చోటు చేసుకుంది. ఏలూరు హనుమాన్ నగర్కు చెందిన లక్కోజు సురేష్ టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భోగి పండుగ సందర్భంగా రాత్రి స్నేహితులతో మద్యం తాగి వస్తుండగా అమీనాపేట వద్ద ఓ వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి కర్రతో గట్టిగా తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దెబ్బలు లేవు, షర్ట్లు కొట్టుకున్నట్టు. ఈరోజు అనగా సంక్రాంతి పండుగ 15వ తారీఖు జనవరి 2024 తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో మీనాపేట ఏరియాలో ఈ భోగి మంట దగ్గర చిల్లర గొడవలో ఇద్దరు వ్యక్తులు గొడవపడి లక్కోజు సురేష్ అనే వ్యక్తిని కొట్టి చంపడం జరిగింది. కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చెప్తాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.